కాటేజ్ చీజ్ పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, చికెన్, కాటేజ్ చీజ్ అంటే పన్నీర్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, వెన్న, నిమ్మకాయ చెక్క, పాప్రికా, మిక్స్డ్ హర్బ్స్, ఇంకా ఫ్రెష్ క్రీమ్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ గిన్నె పెట్టి నీళ్లు వేడి చేసుకుంటున్నా, అంటే ఎసరు పెట్టానమాట. దీంట్లో పాస్తా వేసి ఉడికించుకుందాం. ఉడికించుకోవడానికి ముందుగా వేడి నీళ్ళల్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. పాస్తా ముద్ద కట్టకుండా కొంచెం విడివిడిగా రావడానికి హెల్ప్ అవుతుంది. యూజువల్లీ నూడిల్స్ కానీ పాస్తా కానీ ఉడికించుకునేటప్పుడు అది ఏదో ఒక రిచువల్ లాగా తయారు చేస్తూ ఉంటాను అనమాట. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ పాస్తా వేసుకుంటున్నాను. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇంకోవైపు మరో పొయ్యి వెలిగించుకొని ఇంకో పెనం పెట్టుకున్నాను. ఇందులో వెన్న వేసుకుందాం. సో యూజువలీ ఈ యూరోపియన్ స్టైల్ డిషెస్ కానీ లేకపోతే ఇది ఫ్రెంచ్ స్టైల్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ప్రపంచానికి ఫ్రెంచ్ పీపులే అక్కడి నుంచినే ఈ కలనరీ స్టైల్ కానీ ఈ కుకింగ్ స్టైల్ కానీ అందించారు అనేది చరిత్ర చెప్తున్న వాస్తవాలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు చెప్తున్న ఒక స్టోరీ అనమాట. అయితే ఏంటంటే యూజువలీ సాస్ సపరేట్గా కుక్ చేసుకోవడము, మెయిన్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా కుక్ చేసుకోవడము, రెండింటిని కలిపి ఒక దాంట్లో వేసి సాటే చేయడం అనేది ఈ స్టైల్. యూజువల్లీ రెస్టారెంట్స్ అన్నింటిలో కూడా ఇదే స్టైల్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ మన ఇండియన్ స్టైల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే యూజువల్గా సాసెస్ అంటే ఏదైనా సరే ఇగురు లాంటివి తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నూనె వేసుకుంటాము, ఉల్లిపాయలు, టొమాటోలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా గుజ్జు తయారు చేసుకొని అందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి అందులోనే ఉడికించుకోవడం అనేది మన స్టైల్. కానీ వాళ్ళు చికెన్ కావచ్చు లేకపోతే వేరే ఇంగ్రీడియంట్స్ సపరేట్గా ఆ విధంగా ఉడికించుకుంటారు, సాస్ తయారు చేసుకుని దాంట్లో కలుపుకుంటారు. ఓకేనా? ఓకే, హిస్టరీ పాఠాలు ఎక్కువైపోయాయి కదా, వంటలోకి వచ్చేద్దాం. వెల్లుల్లిపాయ ఫైన్ చాప్, డిష్లో అలాగే ఆనియన్ స్లైస్ చేసుకుంటున్నా, కొంచెం దళసరిగానే చేసుకుంటున్నాను సో దట్ అవి కాస్త కనిపించే విధంగా ఉండేందుకు. మరీ పల్చగా కట్ చేస్తామంటే వేగేటప్పుడు కరిగిపోయినట్లు అయిపోతాయి, ఆనియన్ కనిపించకుండా పోతుంది. అందుకని చికెన్ కూడా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నా. ఓకే, ఈ స్ట్రిప్ ఓకే ఇంత సైజ్. ఓకే, ఉల్లిపాయ కంటే ముందు చికెన్ వేసుకుంటున్నా డిష్లోకి. ఆనియన్ తర్వాత వేసుకుందాం. ఈలోపు ఇంకొక చాపింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుందాం. కొరియాండర్ లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి ముందే చాప్ చేసి పెట్టుకుంటున్నా. ఉల్లిపాయలు వేసుకుంటున్నాను.
కొంచెం ఉడకాలి. ఇక్కడ ఈ క్రీమ్ని సార్ క్రీమ్ తయారు చేసుకున్నాం. క్రీమ్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మిక్స్ చేసుకోవాలి. రైట్, డన్. సీజనింగ్ మిక్స్డ్ హర్బ్స్ వేసుకున్నాను. పాప్రికా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. పాస్తా ఉడికిందేమో చూసుకొని, ఉడికితే తీసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఉడికిపోయింది. స్ట్రెయిన్ చేసుకుంటున్నాం. దీన్ని ఇందులో వేసుకుందాం. కాటేజ్ చీజ్ని దీంట్లో షెడ్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు ఉండేలాగానే కట్ చేసుకుంటాము, మరీ చిన్నదిగా కాకుండా. ఇట్ షుడ్ బి విజిబుల్. తర్వాత క్రీమ్, ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేద్దాం. క్రీమ్ వేసిన తర్వాత ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కలిసిపోతే చాలు. సో ఒకసారి కలిసే విధంగా సాటే చేసుకొని దించేసుకోవచ్చు. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.